పరిశ్రమ రావాలంటే వారికి నమ్మకం కానీ, వారితో పాటు కోఆర్డినేషన్ కానీ, వారితో పాటు టోటల్గా 100% టైం టు టైం, మినిట్ టు మినిట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే తప్ప మీరు రావధ్యక్ష. నాకు తెలుసు అధ్యక్ష, నేను కూడా ఇందాక ఐటీ మినిస్టర్ గారు చెప్పారు టాటా హౌస్కి వెళ్ళాను. నేను కూడా 2005 సంవత్సరంలో 2005 టాటా బోర్డు, రతన్ టాటా గారు మహానుభావుడు ఎక్కడ కానీ మొత్తం బోర్డు అంటూ ఉంటాయి. మేమందరం కూడా వెళ్ళి ఆ బోర్డుతో వచ్చి డైరెక్ట్గా సంప్రదింపులు చేసి టాటా హౌస్లో వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తిస్తాను అధ్యక్ష. ఏంటి గుర్తిస్తాను అధ్యక్ష. నేను ఇవాళ ఏంటమ్మా 2005 ఇలా అధ్యక్ష ఆ రోజు. అంతే కదా అధ్యక్ష. ఒకరే కాదు లోకేష్ గారు ఎప్పుడైనా అడుగుతాను. ఒకరే కాదు, బెంగళూరులో ఎవరైతే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన్ని ఒప్పించి ఆయన్ని వైజాగ్ విశాఖపట్నం తీసుకొచ్చా అధ్యక్ష. అది ఇవాళ చెప్తాను. అంటే చేస్తే కనుక అదేదో నా గొప్ప నా కనతాన్ని కాదు అధ్యక్ష నేను చెప్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎప్పుడైనా రావాలంటే, ప్రజలు రావాలంటే ఒక కమిట్మెంట్, ఆ ప్రభుత్వం నమ్మకం, ఆ నాయకత్వం నమ్ముకుంటూ వస్తాయి అధ్యక్ష. లేకపోతే రావు అధ్యక్ష. ఐ అగ్రీ టోటల్లీ. కాబట్టే మేము అది చేస్తాం అధ్యక్ష. అంతేగా ఎంతో చెప్పారు చంద్రశేఖర్ గారు, టాటా చంద్రశేఖర్ గారు వచ్చారని చెప్పారు. సంతోషం, మీరు చెప్పారు. మీరు మరి చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా 22లో సెప్టెంబర్లో వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా కలిశారు. ఆ తర్వాత మా ఇండస్ట్రీ మినిస్టర్ డిసెంబర్లో ఆయన వెళ్ళి కలిశాడు. ఆయనతో డిస్కస్ చేసి తీసుకొచ్చింది. ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో డిస్కస్ చేస్తే ఆ టాటా ఇది అది అబద్ధమా? రాలేదా? ఇవన్నీ ఇండస్ట్రీస్కి ప్రభుత్వాలకి పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వాలకి ఎప్పుడు కూడా ఈ కోఆర్డినేషన్ జరుగుతున్నది అధ్యక్ష. ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఇది అవసరాలుగా ఒకరిసారిగా ఏదైతే వారు వెళ్ళిపోతే అది ఇబ్బంది ఆ పరిశ్రమ. ఇంకోటి అధ్యక్ష, కేఆర్ ప్రాజెక్ట్ వచ్చింది, చాలా సంతోషం, మేము కాదన్నదే. కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రానికి ఉంది. కాబట్టే గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కేఆర్ ప్రాజెక్ట్ దగ్గర ఏ విధంగా చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని వెంటనే ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి ఆ ప్రాజెక్ట్కి ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వాళ్ళకి చిన్న వచ్చినా ఇంటర్ఫీర్ చేస్తాం అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష ఇక్కడ? అంతేకాదు ఏమవుతుంది అధ్యక్ష? ఇప్పుడు ఉన్నాం. ఆ రోజు ఏం చెప్పామో మాకు తెలుసు. ఆ రోజు ఏం చెప్పామో మాకు తెలుసు. ఆ రోజు ఏం చేస్తామో మాకు తెలుసు. మంత్రి గారు అంతేకాదు చెప్తా కదా మా సభ ఇస్తే మరి. అంతేకాదు ఏదేమనండి పీపీపీ ప్రాజెక్టుల గురించి చెప్పారు. పీపీపీ ప్రాజెక్టులో మేము వచ్చి ఈ రాష్ట్రంకి ముఖ్యమంత్రి పదవి అంటే, ప్రభుత్వం అంటే ఒక కష్టపడిన అధ్యక్ష. మన చేతిలో అధికారం ఉందని చెప్పని ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వారికి వచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి, ఎవరికో నచ్చట్టు వారికి వచ్చి ఇష్టం ప్రైజ్ ఇచ్చి పీపీపీ చేయడానికి అధికారం లేదు. ప్రజలు వచ్చి ఒక కష్టంగా ఎన్నుకుంటారు ప్రభుత్వాలు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నా, మొన్న మా ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు ఇంకో ప్రభుత్వం ఉన్నా, దేశంలో మోడీ గారి ప్రభుత్వం ఉన్నా, మనం కష్టపడి అది ముందు మైండ్ సెట్ లో నిలుస్తామని అధ్యక్ష. అంతేగాని మన ఇష్టం రేటు చేసుకొని పీపుల్ చేసుకోవచ్చు, దీర్ఘకాల ప్రయోజనాలు వచ్చి మేము తాకట్టు పెడతామంటే అది కాదు అధ్యక్ష. అందుకే ఆ రోజు చేసి ఆ రోజు సిక్కితో వచ్చి మేము వచ్చి మళ్ళీ ఒప్పందం చేస్తామని అధ్యక్ష. చేస్తే సిక్కితో చేస్తే పెద్ద పేపర్లో వేశారు అధ్యక్ష. ఇదేదో జరిగిపోయింది. మరి ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు ఆ రేటు కంట తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసా దీనికంట మా ప్రభుత్వం వచ్చి తక్కువ దీనికే వాళ్ళు చేసింది అధ్యక్ష. చూడండి, రికార్డు చూసుకోండి, మేమేం చెప్పానట్టు ఆలోచించుకోండి. ఇది అంతేకాదు అధ్యక్ష. అంతేకాదు ఏదేమని అధ్యక్ష, ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ రావాలంటే ఇప్పుడు విశాఖపట్నంలో SEZ ఉంది అధ్యక్ష. SEZ ఉంది విశాఖపట్నంలో. లేదు విశాఖపట్నంలో వచ్చి ఫార్మాసిటీ ఉంది. ఆ రోజు కష్టపడ్డాం కాబట్టి, ఆ రోజు వాళ్ళతో చేశాం కాబట్టి అక్కడ బ్రాండిక్స్ కంపెనీ వచ్చింది. మీ కియా మోటార్ కంటే విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కంటే అత్యధికంగా ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న సంస్థ విశాఖపట్నంలో బ్రాండిక్స్. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంది. 20,000 మంది. నేను వెళ్ళాను అధ్యక్ష.
అధ్యక్ష నేను వెళ్ళాను. ఐఎమ్ ది రెస్పాన్సిబుల్. 2005లో అమ్మా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ఇందాక చెప్పింది హైదరాబాద్ ఐటిక్ సిటీ కట్టాము, హైదరాబాద్ లో వచ్చి రోడ్లు కట్టాము, ఉన్ని లేని చెప్పింది ఏ సంవత్సరం జరిగాయి అధ్యక్ష? ఎప్పుడు ఏర్పాటు చేశారు అధ్యక్ష? దానికి వచ్చి మాది, దీనికి వచ్చి మీది. అంతే కదా అధ్యక్ష? అంతేకాదు ఇవాళ ఐటీలో గత 5 సంవత్సరాలు విశాఖపట్నంలో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ మంత్రిగా ఉండడమే కాదు, క్యాబినెట్ సభ్య బాధ్యత అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నా తాలూకు ఎఫర్ట్స్ నేను చెప్తున్నాను. నాకు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చాడు కాబట్టి, నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని వారు చెప్తాను, నేను చెప్తున్నాను. సమస్య బాధ్యత అయినప్పటికి కూడా. అంతే కదా అధ్యక్ష? విశాఖపట్నంలో చెప్పారు ఏది ఐటీ కంపెనీలు వచ్చాయని చెప్పింది. ఓకే, నో ఇష్యూ చెప్పారు. మరి చెప్పండి, అదాని డేటా సెంటర్ని మరి మేము తెచ్చిందా? మేమున్నప్పుడు ఎంబై చేసుకుని మాట్లాడండి తప్పే. మీరు చెప్పండి, నేను కాదనలేదు. నేను చెప్పింది తప్పనుకుంటే రికార్డులోకి వెళ్తుంది, ప్రజలు నిర్ణయించుకుంటారు. మా టైంలో చేస్తామా మీ టైంలో చేస్తామనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేకాదు ఇంత చెప్పాను కదా అధ్యక్ష ఇన్ఫోసిస్, అంతేకాకుండా ర్యాండ్స్టార్ ఐటీ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, అది వైజాగ్. ర్యాండ్స్టార్ RANDSTART ర్యాండ్స్టార్ 1000 మంది ఎంప్లాయీస్, ఇప్పుడు ఇంకో 1000 మంది ఎంప్లాయీస్ మళ్ళీ 2000. అది వైజాగ్ తీసుకొచ్చాం కదా అధ్యక్ష. ఏంటి WNS ఆ కంపెనీ అది చూడండి, విశాఖపట్నంలో ప్రారంభమైందో లేదో అది చూడండి. టెక్మాస్ ఆ కంపెనీ విశాఖపట్నం చూడండి. ఇవన్నీ ప్రారంభించే కదా. దాంతోపాటు ఇవాళ ఏవైతే ఈ పెద్ద మనిషి వచ్చి ఈ గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు వచ్చి ఇవాళ ఫౌండేషన్లు వేసి ఇవాళ ప్రారంభాలు చేస్తారో అవన్నీ మా హయాంలో మేము చేసినాం అధ్యక్ష. అని మేము చేసాం అధ్యక్ష. చెప్పు ఒకసారి చెప్పిదా? చెప్తాను ఒకసారి కూడా చెప్తాను. తప్పు చెప్పినప్పుడు మంచి చెప్పాలి, మంచి కూడా తప్పు చెప్పాలి. ఒకసారి కూడా చెప్పాలి అధ్యక్ష. ఆ పేరు ఇస్తారు కదా మరి అన్నప్పుడు ఎత్తడం మాని చెప్పండి కదా. ఐ విల్ టెల్, నిర్భయంగా చెప్తాను. అంతేకాదు అధ్యక్ష. లుల్లు గురించి చెప్పారు. లుల్లు మేము పంపిస్తాం లాస్ట్ టైం అని. మేము పంపించారు అధ్యక్ష. ఆ కంపెనీ వర్త్ ఎంత, ఆ కంపెనీ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానికి ఇస్తున్న భూమి విలువ ఎంత, ఏ విధంగా వస్తున్న ఆదాయం ఎంత, అవి లెక్కెట్టుకొని ఏ ప్రభుత్వం చేయాలి. అంతేగాని అప్పుడంగా దారదత్వం చేయడానికి కాదు కదా అధ్యక్ష. సుమారు 800 కోట్ల రూపాయల ఆస్తి వచ్చి 1000 కోట్ల రూపాయల తాలూకా పెట్టుబడితో ఇవాళ లుల్లు కంపెనీ ఇవాళ మలేషియాలో ఉన్న 5 మాసాలు ఇవాళ క్లోజ్ చేసింది అధ్యక్ష. 5 మాసాలు ఇవాళ క్లోజ్ చేసింది. ఇది రికార్డ్. మలేషియాలో ఉన్న లుల్లు కంపెనీ సంబంధించిన 5 మాల్స్ని వాళ్ళు మొత్తం అయిపోయాయి. అది వాస్తవం కదా, కొనుక్కోమని అధ్యక్ష. మీరు వస్తే అడుగుతున్నాను. ఆ కంపెనీ తాలూకా క్రెడిబిలిటీ ఏంటో కనుక్కోండి అధ్యక్ష. మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తాను. మీరు అంతే కదా అధ్యక్ష. ఏంటి ఇక్కడికి వచ్చింది అధ్యక్ష. విజయవాడలో ఉన్న ఆర్టీసీ సైట్ని తీసుకెళ్లి లుల్లు కంపెనీకి ఇచ్చామంటే ఏంటి అధ్యక్ష? ఏ ఆప్షన్లు ఇవ్వచ్చు కదా, ఇవ్వండి. మేము ఎన్ఎల్బిట్ మాల్ పెట్టాము వైజాగ్లో. దానికి ఇంకా రేపు ప్రారంభం అవ్వద్ది. దానికి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చామా ఆప్షన్లో? పెట్టండి. మీరు ఎందుకు వే ప్రాసెస్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు డైరెక్ట్గా చేస్తారు? డైరెక్ట్గా ఉల్ఫా కంపెనీ లాంటికి ఎకరం రూపాయికి ఇచ్చేస్తారంటే ఏంటిది? ఇది ప్రభుత్వం ఏంటి? ఇది వచ్చాక చెప్పండి.
స్ట్రైట్ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. టీసీఎస్ కి రూపాయికి ఇవ్వకూడదా? మేము ఇచ్చింది రెండే కంపెనీలు సార్. వన్ ఇస్ టీసీఎస్, అదర్ వన్ ఇస్ కాగ్నిసెంట్. ఒక్కొక్కరు 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పా, 15,000 కోట్ల యాన్యువల్ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తాం. ఇవ్వకూడదా ఇవ్వచ్చా? దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్. నాకు రెండు కంపెనీలకి ఇచ్చాం, ఇంకే కంపెనీలకు ఇవ్వలేదు ఇప్పటికీ. ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. టీసీఎస్ కి ఉల్ఫా కంపెనీకి తేడలేదండి, తేడా లేదండి. దానికి ఇచ్చినప్పుడు వచ్చి మీరు ఏ బాక్స్కి వెళ్ళొచ్చు కదా, ఆ రేటుకి వచ్చి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. బొత్స గారు మీరు డీటెయిల్స్ వెళ్ళండి సార్. ఉర్సాకి రూపాయికి ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు రూపాయికి? మీరే చెప్పారు. ఎవరు చెప్పారు? ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. ఐఎమ్ నెవర్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక్కడ చెప్తున్నారు. బొత్స గారు మీరు మళ్ళీ సత్యదూరం మాటలు చెప్తున్నారు. ప్లీజ్ మీరు సత్యదూరం మాటలు చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ సార్. ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు చెప్పండి, చూపించండి. ఉర్సాకి నేను రూపాయికి ఇచ్చాను, మీరు నిరూపించండి. ఐ విల్ రిజైన్ నౌ. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ రెడీ టు రిజైన్. రూపాయికి ఇచ్చానని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి. ఈ హౌస్ లో ప్రూవ్ చేయండి. మీకు కావాలంటే వాయిదా హౌస్ నేను మొత్తం డిపార్ట్మెంట్ తీసుకొస్తా. యూ ప్రూవ్ 1 రూపీకి ఇచ్చాను. ఓన్లీ 2 కంపెనీస్, టీసీఎస్, కాగ్నిసెంట్. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దయచేసి మీరు చెప్పండి సార్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతారు.